వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. హీరో జయం రవి తన భార్య ఆర్తి అసలు ఎలా విడిపోయారు, ఎందుకు విడిపోయారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో జయం రవి అదేవిధంగా తన భార్య ఆర్తి అసలు ఎలా విడిపోయారు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? స్టార్స్, సెలబ్రిటీస్ విషయానికి వస్తే మనం ఎవరి తప్పు అనేది మనం డిసైడ్ చేయలేం. ఇదేనా కాదు, ఎవరిదైనా సరే. అంటే సామాన్యులు గొడవపడి విడిపోయినా ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు అవి ఎక్కువైపోయాయి. అంటే లైఫ్ ఈజ్ కాంప్రమైజ్ అనే స్టేట్మెంట్ ఎవరు ఏ మహానుభావుడు ఇచ్చాడో తెలియదు, కానీ అది ఇప్పుడు లేదు. అది ఎవరు ఫాలో అవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా సోషల్ మీడియా ట్రోల్స్ కూడా అవుతున్నాయి. మొన్న ఎవడో పెట్టాడు చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా, 1 minute. ఆ అమ్మాయి పెళ్లి చూపులకు వస్తే నా ఇన్స్టా ఐడీలు మీరు పాస్వర్డ్ అడగకూడదు, నేను ఎవరితో చాట్ చేసిన నువ్వు ఎవరు ఏంటని అడగకూడదు, నా కోసం అమ్మాయిలు అబ్బాయిలు వస్తుంటారు, ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు, నేను పబ్కి వెళ్ళినా ఎన్ని గంటలకు వచ్చినా నేను అడగకూడదు, ఇవన్నీ కండిషన్స్ పెడుతుంది. అంటే అలా అయిపోయి లివింగ్. అందుకే చాలామంది లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్కి ఎందుకు వస్తున్నారంటే ఒకరి మీద ఒకరికి హక్కు లేకుండా, భార్యాభర్తలు అనే బంధం లేకుండా, ఏదో టైంపాస్, ఓన్లీ బెనిఫిట్స్ అంటే కోరికలు కూడా, కోరికలే బెనిఫిట్స్ పెద్దపేట, డబ్బు ఇవన్నీ వీటికి. రెండవది కోరికలు ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం లివింగ్ టుగెదర్ అన్నట్టు. సో అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళల్లో కూడా ఇట్లాంటివి ఈ కల్చర్ ఎక్కువే. బట్ ఒకవేళ అది ఇప్పుడు సంసారం అనేది అందరూ చెప్పేది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. 2 జోడి ఎద్దుల బండి, 2 ఎద్దుల బండి అలా వెళ్తుంటేనే సంసారం అనేది నడుస్తుంది. ఒక ఎద్దు వెనక్కి ఒక ఎద్దు ముందుకు లాగినా కూడా బండి నడవదు కదా. సో అట్లాంటి నేపథ్యంలో ఈ జయం రవి ఇష్యూ ఇప్పటి నుంచో నడుస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 1.5 year నుంచి కూడా నడుస్తుంది. ఆయనకు పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు ఆర్బి చౌదరి ఎవరో మన దగ్గర చాలా సూపర్ గుడ్ ఫిల్మ్స్ చేశారు కదా, వాళ్ళ అబ్బాయి అనుకుంటా. సో ఆయనకి ఎంతమంది అబ్బాయిలు, పెద్ద అబ్బాయిని కూడా హీరో చేశాడు. తెలుగులో కూడా ఒక సినిమా చేశాడు, ఏదో కాలేజ్ కుర్రాడా అని సంథింగ్ ఏదో. అది పెద్దగా రాణించలేదు. ఆయన ఎందుకో మళ్ళీ సినిమాలు చేయలేదు. బట్ ఈయన బాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంటే జయం అనే సినిమాతో మన తెలుగులో నితిన్ గారు చేసిన ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో తేజ గారిది, అక్కడ ఆయన తమిళ్లో రీమేక్ చేశారు. తర్వాత దాంతో ఆయన జయం రవిగా ఫేమ్ వచ్చింది. జయం అనేది ఇంటి పేరేం కాదు. సో ఆ తర్వాత చాలా రీమేక్ చేశారు. మనకు తెలుగులో అమ్మా నాన్న తమిళమ్మాయి అనేది కూడా అక్కడ సన్ ఆఫ్ ఏదో ఆవిడ పేరు ఉంటుంది, మదర్ పేరుతో ఒకటి వచ్చింది, అది కూడా బాగా ఆడింది. అంటే రీమేక్ మూవీస్కి ఎక్కువగా ఆయన ఫెమిలియర్ అనమాట. అంటే సోషల్ మీడియాలో ఒకటి చాలా వైరల్ అవుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరో వచ్చారు అందుకే వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా ఇలా వైరల్ అవుతూ ఉంది. అంటే ఇదంతా రూమర్స్ అనుకోవచ్చు. ఇప్పుడు భార్య నచ్చట్లేదు, కట్టుకున్న భార్య అంటే ఇది ఖచ్చితంగా సింపుల్ లాజిక్ అండి. ఇంట్లో ఫుడ్ నచ్చట్లేదు అంటే హోటల్ ఫుడ్కి రుచి మరిగాడనే కదా అర్థం. సో అట్లాగా ఇంకెవరితోనే ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, లేదంటే ఈమెతో తెగదింపులు చేసుకోవడానికి కొత్త డ్రామాని ఆడుండొచ్చు, ప్లేట్ ఫిరాయించవచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఆమె నా ఆస్తుల్ని నేను ఎంత సంపాదించినా, ఎంత స్టార్ హీరోగా వెనకేసుకున్నా కూడా కనీసం సింగిల్ ఎంపీ కూడా తన పెర్మిషన్ లేకుండా నేను ఖర్చు పెట్టలేను అన్నట్టుగా చెప్పాడు. బై బర్త్ ఈయన గోల్డ్స్ ముందు పుట్టాడు, ఓ ప్రొడ్యూసర్ కొడుకు. సో అలాంటిది ఈయన ఆస్తి అంతా ఆవిడ ఎందుకు చేస్తుంది? చేసినా కూడా ఈయనేమంటాడు, ఎంతసేపు తన యొక్క తల్లిదండ్రులకి వాళ్ళకి పెట్టడం కోసమే ఎక్కువ పెట్టింది తప్ప పిల్లలకి అంతా ఖర్చు పెట్టేసింది, ఏది కూడా నాకు మిగల్చలేదు, దోపరా ఖర్చులు చేసిందనే సాకు చెప్తున్నాడు. అంటే వ్యక్తి నచ్చలేదు, వదిలించుకోవాలన్నప్పుడు రకరకాలుగా చెప్తారు. ఇదిలా ఉంటే ఆయన ఏదో సింగర్ కెనీషా అని ఎవరో ఉన్నారు, ఆవిడ తమిళ్లో మంచి మంచి పాటలు పాడారు ఆవిడ. ఆ కెనీషా అనే సింగర్తో 2-3 సందర్భాలు ఏదో ఫంక్షన్లో కూడా కనిపించారట. సో ఆమెకు దగ్గర అవుతున్నాడు కాబట్టి ఈమెకు దూరంగా ఉంటున్నాడు అనేది ఒక పుకారు ఉంది తమిళ ఇండస్ట్రీలో. అదే దాన్ని ఏమంటారు, కోలీవుడ్ ఇండస్ట్రీ అదొక టాక్ ఉంది. ఇప్పుడు జయం రవి అనే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. రీసెంట్గా పొన్నియిన్ సెల్వన్ అనే బ్లాక్ బాస్టర్ కూడా దక్కించుకున్నాడు. పొన్నియిన్ సెల్వన్ 1 బాగా ఆడింది తమిళనాడులో మనకన్నా కూడా, దానికి నేషనల్ అవార్డు కూడా ఏదో వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ 2 పెద్దగా ఆడలేదు. మరి పొన్నియిన్ సెల్వన్ క్యారెక్టర్ చేసిందే జయం రవి కదా. విక్రము, కార్తీ వీళ్ళందరూ ఉన్నప్పటికీ పొన్నియిన్ సెల్వన్ క్యారెక్టర్ టైటిల్ రోల్ చేసిందే మెయిన్ హీరో అవుతాడు. అంత రోల్ ఇచ్చినా కూడా మండత్తం గారు లాంటి పెద్ద డైరెక్టర్ ఈయన మరి
అంత స్టార్డమ్ ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలు వచ్చేటప్పటికి కూడా ఆయన అంతకు పాన్ ఇండియా మూవీ ఏం వచ్చింది చెప్పండి, ఆ పొన్నియిన్ సెల్వన్ తప్ప. అట్లాంటి ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయాడు. ఇట్లా మేబీ పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే ఎట్లాగే చాలామంది ఈ అమ్మాయిలు హీరోయిన్లతో ఉన్న అఫైర్లు వాటి వల్ల కూడా కొంతమంది కెరియర్లు పాడైపోతుంటాయి. మొత్తం మీద ఈమె నుంచి నేను విడిపోతున్నాను ఏమి చెప్పకుండానే ఆయనే నా భార్య ఇలా చేస్తుంది, నా భార్యతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన చెప్పినప్పుడు ఆమెతో కలిసి బతకాలని లేదని ఎప్పుడైతే డిసైడ్ అయ్యాడో ఇంకా ఆమె ఏం చేసినా నచ్చదు కదా, ఈ లోపాలన్నీ ఎంచుతుంటాడు. ఆస్తుల్ని ఇష్టాసారం ఖర్చు పెట్టేసింది, వాళ్ళ తాలూకు వాళ్ళకి ఇచ్చేసింది, అట్లాగే చెప్తారు ఎవరైనా. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు కూడా ఇలాగే విడాకులు అయితే ఏదో వాడు సంవత్సరానికి పనికిరాడను, లేదంటే నాతో పాటు అబ్రాడ్ రానంటున్నాడు, పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడను, ఇట్లా రకరకాలుగా వాళ్ళు అంటే వాడిని వదిలించుకోవడానికి ఏదో సాక్ కావాలిగా చెప్తారు. ఆ 4 గోడల మధ్యన జరిగేది వాళ్ళిద్దరు తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశమే లేదు. ఇంకొంతమంది గౌరవంగా విడిపోతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు ఆయన విడిపోయారు. ఈవిడ ఎప్పుడు ఆయన గురించి తప్పుగా ఎక్కడ చెప్పలేదు, మాట్లాడలేదు. అతను కూడా ఈవిడ గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు, తప్పుగా మాట్లాడలేదు. ఎవరిష్టం వాళ్ళది. వైవాహిక జీవితంలో అన్నీ నప్పాలి కుదరాలని లేదు. ఒకప్పుడు భర్తే దైవం, భర్త ఈ రాచి రంపాన పెట్టినా పడి ఉండడం అవి లేవు ఇప్పుడు. నచ్చకపోతే సింపుల్గా డ్రెస్ చేంజ్ చేసినంత ఈజీగా లైఫ్ పార్ట్నర్ కూడా చేంజ్ చేసేస్తున్నారు. ఈరోజు సెలబ్రిటీలు పిల్లలు కూడా పేర్లు అనవసరం కానీ 2-3 పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారుగా. ఎందుకంటే ఏం చెప్తాం, డబ్బు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ అయ్యేసరికి ఒకేసారి ఇదంతా మనం మాట్లాడుకుంటాం. సెలబ్రిటీ ఇప్పుడు మీరు ఇప్పుడు అడుగుతున్న టాపిక్ మనకంత వైరల్ కాకపోయినా ఇది తమిళనాడులో పెద్ద వైరల్ అంశం. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది స్టార్. ఇప్పుడు మనకు రాజ్ తరుణ్ ఎట్లా ఇష్యూ అయింది మనకి, అమ్మాయిది. రాజ్ తరుణ్ మీద మొత్తం ఎన్ని వచ్చాయి, తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇల్లు అడిగారని ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయిందని, ఆమె మీద కేసు, ఆమె సూసైడ్ అటెంప్ట్, ఆమెను ఇంకొంతమంది హీరోలను ఇన్వాల్వ్ చేసింది, ఇలా రకరకాలుగా వచ్చాయి కదా. సో వాళ్ళకి రాజ్ తరుణ్ తెలియకపోవచ్చు, అక్కడ వైరల్ అవ్వకపోవచ్చు. బట్ జయం రవి వాళ్ళకు బాగా మంచి స్టార్ హీరో కాబట్టి అక్కడ బాగా ఆయనది. జయం రవిది రణధీర ఒక సినిమా ఉంటుంది మనకి 70 తెలుగులో టీవీలో వస్తుంది, చూడండి, చాలా బాగుంటుంది ఆ సినిమా. చాలా మనకి అంటే తెలుగు మూవీస్ లో జయం రవి ఏ మూవీస్ అయినా కానీ చాలా బాగానే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆయన. సో అట్లా మనిషి కూడా హైటు వెయిట్ చాలా బాగుంటాడు కదా. అంత పర్సనాలిటీ, అంత స్టార్డమ్ ఉన్న అతను ఒక్కసారి వీళ్ళు ఫ్యామిలీ విడాకులు అనేసరికి ఇంక అందరూ చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు, ఎవరు తప్పు అంటారు. ఆవిడ అంటుంది నేను పిల్లల కోసం చేశాను, తల్లిగా ఏ పిల్లలకి అన్యాయం చేయదు, పిల్లల కోసం పెట్టిందే ఆయన ఏవో చెప్తున్నాడు. నేనంటే ఇష్టం లేక వేరే వాళ్ళతో ఎవరితో అటాచ్మెంట్ ఉండడం వల్ల ఇలా చెప్తున్నాడేమో, నేనైతే ఆయన్ని వదులుకోవడానికి ఇష్టం లేదనే చెప్తుంది ఇప్పటికీ. ఆ భార్య ఆర్తి అని ఎవరున్నారు. మరి ఎవరి విషయాలు మనకి ఎలా తెలుస్తాయి చెప్పండి. కాకపోతే ఇవాళ రేపు ఏముందిలే, పైసా ఉంటే అన్నీ చేసుకోవచ్చు. రోజుకు ఒక భార్యని మెయింటైన్ చేస్తాడు, రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతారు, ఇంకంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.